హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజైతే మనము పిరంగిపురం దగ్గర చాలా ఫేమస్ అయినటువంటి ప్రసిద్ధిగాంచిన బాలయేసు కేథడ్రల్ చర్చ్ అని చెప్పేసి చాలా పురాతన కాలంలో కట్టించారు. మీకు ఈ సీనరీ, ఈ లొకేషన్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం పిరంగిపురంలోని ఈ చర్చ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ చర్చ్ని, ఈ ప్లేస్ అంతని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా దీని గురించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్. ఇంత పెద్ద చర్చి అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే ఉందండి. చాలా పెద్ద చర్చి. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో కలిపితే కనుక తెలంగాణలో మొదటి చర్చి మెదక్ చర్చి అయితే ఇది రెండవ అతిపెద్ద చర్చి అన్నమాట. ఈ ఆవరణం మొత్తం చూసుకుంటే కనుక మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. మనం ఇటు స్ట్రైట్గా చూసుకుంటే కనుక అటు లోపలికి వెళ్తే కనుక అక్కడ ఒక హౌస్ లాంటిది ఉంటుంది. అక్కడ చర్చి ఫాదర్ గారు అనేవాళ్ళు దానిలో ఉంటారనమాట. ఇదంతా ఇక్కడ చర్చి ఆవరణము అండ్ పార్కింగ్, చక్కగా కొన్ని స్టాచ్యూస్ కూడా పెట్టారు. ఇక్కడ ఎదురుగా యేసు ప్రభుని ఒళ్ళో పెట్టుకుని మరియమ్మ గారు ఉన్నట్టుగా ఇక్కడైతే చాలా అట్రాక్షన్గా ఈ స్టాచ్యూ అనేది పెట్టారు. ఇక్కడ ఈ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడైతే యేసు ప్రభు వారు సిలువలో మరణించి ఆయన్ని మేకుల నుంచి వాటన్నిటి నుంచి తీసేసి కిందకు దించినప్పుడు అట్లా మరియమ్మ గారు తన కొడుకుని ఒళ్ళో పెట్టుకున్నట్టుగా ఆ సన్నివేశాన్ని అయితే అలా చిత్రీకరించారు ఫ్రెండ్స్. మనకు ఎదురుగా కనపడుతున్న ఈ హౌస్లో అయితే చర్చి ఫాదర్ అనే వాళ్ళు ఇక్కడే ఉంటారండి. ఇక్కడ వీళ్ళ భాషలో అయితే గురువు అని అంటారు. ఇంకా ఇక్కడ పూజిస్తున్న యేసు ప్రభు గురించి చెప్పాలంటే ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుని కుమారుడుగా అండ్ కన్యమర్య గర్భాన పుట్టి యవన వయసులో చక్కగా మంచిగా ఈ లోకంలో జీవించి మన కొరకు, ప్రజల పాపాల కొరకు రక్తాన్ని చిందించి తిరిగి లేచి మరలా రానై ఉన్నాడని చెప్పేసి క్రైస్తవ సమాజం అంతా ఆయన్ని దేవుడిగా కొలుస్తారు. అండ్ ఇంకా ఆయన మీద నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసినప్పుడు ప్రతి సమస్యలో తోడుగా ఉంటాడని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతూ ఉంటారండి, ప్రతి క్రైస్తవుడు. ఇక్కడైతే ఫస్ట్గా 1840 సంవత్సరంలో చర్చి కట్టారండి. చర్చి కడితే అది పాడుపడిపోయిందనమాట. అయితే అప్పుడు ఏం చేశారంటే దీన్ని మరలా రీకన్స్ట్రక్ట్ చేశారు. 1875లో రీకన్స్ట్రక్ట్ చేస్తే 1891 సంవత్సరం నాటికి పూర్తి చేశారనమాట ఈ చర్చి. చూడండి ఎంతో బాగుంది కదా. ఈ కన్స్ట్రక్షన్ అనేది ఎన్ని సంవత్సరాలు గడిచినా అట్లా స్ట్రాంగ్గా పడి ఉండేలాగా ఉంది. ఈ చర్చిని కన్స్ట్రక్ట్ చేసిన అతని పేరైతే ఫాదర్ థియోడర్ డిక్మన్ అని చెప్పేసి తను ఈ చర్చిని కన్స్ట్రక్ట్ చేశారండి. ఇంకా దీనికి దగ్గరలోనే పక్కనే కొండ ఉంది. ఆ కొండపైన కర్మేలు మాత ఆలయం ఉంది. అక్కడైతే 14, 15, 16 ప్రతి ఏటా ఈ తేదీల్లో ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చెప్పాలంటే డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో క్రిస్మస్ వేడుకలు అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఎదురుగా చూడండి, నిజంగా ఈ చర్చి ఇటు ఎదురుగా చూస్తే కనుక ఇది మెయిన్ ముఖద్వారం అని చెప్పాలి. దీని ఎదురుగా మనం ఇది చూస్తున్నదంతా ఈ చర్చి ఆవరణము. ఎంతో బాగుంది కదా. మనం విదేశాలు వెళ్ళినప్పుడు ఈ చర్చిలు, ఈ కన్స్ట్రక్షన్స్ ఎలా చూస్తామో అంత బాగుంది. పక్కనే పచ్చని కొండలు అండ్ చక్కగా బ్లూ కలర్లో నీలిరంగులో ఉన్న ఆకాశ మేఘాలు అండ్ ఆకాశాన్ని తాకేలా ఉన్న ఆ సిలువ అండ్ ఆ చర్చిని చూస్తుంటే ఎంతో బాగుంది కదా. నిజంగా ప్రతి సండేలో అయితే ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి చాలామంది వస్తారు. చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే. ఇంకా ఈ పిరంగిపురంలోని ఈ చర్చిని ఎవరైతే చూడలేదో మరలా చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే చక్కగా ఈ వీడియోలో చర్చ్ మొత్తం చూడొచ్చండి. ఇంకా లోపలికి వెళ్ళిపోయి చర్చ్ లోపల కూడా ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడైతే ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. అందరూ భక్తులు చక్కగా కూర్చుని మంచిగా పాటలు, వాక్యం ఇట్లా అవన్నీ చూస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మనం అయితే చర్చ్ లోపలికి వెళ్తున్నాము ఫ్రెండ్స్.
ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో తిరుమలై ప్రకాశరావు చేసిన కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా lost in your eyes, under your spell. Oh, it's like we've always known it, even though it's new. మనమైతే ఇప్పటివరకు చూసాం కదా ఫ్రెండ్స్, వాళ్ళు చక్కగా భక్తి శ్రద్ధలతో పాటలు పాడటం, ఆ దేవుణ్ణి స్వాగతించడం అవన్నీ చూసాము. సో ఓవరాల్గా అయితే ఇక్కడ పిరంగిపురంలోని ఇక్కడ ఈ మేరీ మాత బాలయేసు ఈ చర్చి అయితే ఎంతో బాగుంది, అద్భుతమైన కట్టడము, చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంది కదా. ఈ వీడియోని గురించిన మీ యొక్క ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరి ముఖ్యంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, గంట బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోలు చేసినప్పుడల్లా నోటిఫికేషన్స్ రూపంలో మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. ఇంకా మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం వెనెస్సా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ లవ్ యూ సో మచ్ గైస్. మరి ఒక వీడియోలో కలుసుకుందాం. I'll never be the same. Can't believe we found something this good. You're all I ever wanted. I can't believe we started out friends. Oh, it's like we were meant to be lovers. All I wanna do is feel you